గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరటనిచ్చింది హైకోర్టు. గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు తీర్పునిచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసింది సీజే ధర్మాసనం. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జ్ తీర్పునిచ్చారు. మెయిన్స్ జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలన్నారు సింగిల్ బెంచ్ జడ్జ్. సింగిల్ బెంచ్ జడ్జ్ ఆదేశాలపై టీజీపీఎస్సీ ఎంపికైన అభ్యర్థులు అప్పీల్ చేశారు. దీనిపై ధర్మాసనం తీర్పునిచ్చింది. తుది తీర్పుకు లోబడి నియామకాలు చేపట్టొచ్చని గతంలో ఉత్తర్వులిచ్చింది సీజే బెంచ్. ఇప్పటికే 562 మందికి నియామక పత్రాలు ఇచ్చింది ప్రభుత్వం. చూస్తున్నా గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు గుడ్ న్యూస్ గా దీన్ని భావించాల్సి ఉంటుంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సుస్మిత. సుస్మిత, చెప్పండి, సీజే బెంచ్ ఇచ్చిన వివరాలు చూస్తున్నాం మనం. తుది తీర్పుకు లోబడి నియామకాలు చేపట్టొచ్చు అని చెప్పిన పరిస్థితి. ఒకసారి కేసు క్రొనాలజీతో పాటు ఈ రోజు ఏం జరిగిందో చెప్పండి. ఎస్బిద్దు మొత్తంగా కూడా చూసుకుంటే ఏదైతే అవకతవకలు జరిగాయంటూ కూడా కొంతమంది పిటిషన్స్ వేశారు. అలాగే టీజీపీఎస్సీ కూడా డివిజన్ బెంచ్కి వెళ్ళి కూడా పిటిషన్స్ దాఖలు చేసింది. మొత్తంగా కూడా మొదట సింగిల్ డివిజన్ బెంచ్ దీనికి సంబంధించి మొత్తం మూల్యాంకనం చేయాలి, లేకపోతే జనరల్ ర్యాంకింగ్ లిస్టు తుది మార్కుల జాబితా సంబంధించి రద్దు చేశారు. అయితే వీరందరూ మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళారు. డివిజన్ బెంచ్కి వెళ్ళి గత నెలలోనే తీర్పు ఇవ్వాల్సి ఉండగా తీర్పు వాయిదా వేశారు. అయితే ఇవాళ తీర్పు వచ్చింది. పూర్తిగా వాదనలు విన్న అనంతరం కూడా ఎవరైతే 562 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారో వారితో పాటు కూడా ఇవాళ ఈ తుది తీర్పుకు లోబడి కూడా మరిన్ని అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వచ్చు అని కూడా ఇప్పుడైతే హైకోర్టు తీర్పునిచ్చింది. డివిజన్ బెంచ్కి సంబంధించి కూడా టీజీపీఎస్సీ తరఫున సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇవాళ సీజే ధర్మాసనం ఏదైతే సింగిల్ బెంచ్ డివిజన్ ఇచ్చిందో దాని గురించి తీర్పును కూడా రద్దు చేశారు. అయితే ఇప్పుడు హైకోర్టు సీజే ధర్మాసనం ఇచ్చిన ఆ తీర్పునే ఫాలో అవ్వాలని కూడా చెప్పిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. 2024 గ్రూప్ 1 అభ్యర్థులకు ఇదంతా కూడా గుడ్ న్యూస్ అని చెప్పాలి. భారీ ఊరటైతే లభించింది. సో వీరందరూ కూడా ఇప్పుడు తుది తీర్పుకు సంబంధించి కూడా వాళ్ళు ఫాలో అయ్యి గ్రూప్ 1 సంబంధించిన అభ్యర్థులు అయితే అపాయింట్మెంట్స్ ఇవ్వచ్చు, దానికి సంబంధించి కూడా ముందుకు ఫాలో అవ్వచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు. ఇంతకుముందు జనరల్ ర్యాంకింగ్ ఏదైతే రద్దు చేశారో అలాగే తుది మార్కుల జాబితా రద్దు చేశారో, లేకపోతే మెయిన్స్కి సంబంధించి అవకతవకలు జరిగాయని కూడా చెప్పారు. అటువంటివి ఏ అవకతవకలు జరగలేవు, దానికి సంబంధించి ఆధారాలు లేకపోవడంతో కూడా ఈ తీర్పును కొట్టివేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. సో ఇవాళ ఇచ్చిన తీర్పు ఆధారంగా కూడా ఫ్యూచర్లో గ్రూప్ 1కి సంబంధించి కూడా అపాయింట్మెంట్ లెటర్స్ గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి కూడా ఫాలో అవ్వచ్చని కూడా చెప్పిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. బిందు. రైట్ సుస్మిత, థ్యాంక్ యూ.